నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్ నిన్న ప్రెస్ మీట్‌లో ఐజీ ఒకటి ప్రకటించారు. ఏంటంటే పాస్టర్‌కి సంబంధించి అంటే 4 అవర్స్ మిస్సింగ్ ఉంది. అంటే అది మిస్టరీగానే ఉండిపోయింది. అసలు ఆ 4 అవర్స్‌లో విజయవాడలో ఏం చేశారు పాస్టర్ ప్రవీణ్ అని చెప్పేసి ఒక క్వెషన్ రైజ్ అవుతుంది. అసలు ఏం చేసి ఉండే అవకాశం ఉందంటారు సార్? యాక్చువల్‌గా నిన్న ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన అక్కడ తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్తో పాటు ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయన వివరించారు మొత్తం. ఇప్పటి వరకు వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో ఏమేమి తేలాయి, ఇంకా ఏమేమి తేలాల్సి ఉంది అనేది ఆయన వివరించాడు. ఆయన ఏది కూడా కన్క్లూజివ్గా ఏది మాట్లాడలేదు. ఎందుకంటే ఎవిడెన్స్ కన్క్లూజివ్గా వాళ్ళకి ఇంకా లేదు. ఎప్పుడైనా అది హత్య లేకపోతే యాక్సిడెంటా, హత్య అయితే ఎవరు చేశారు, యాక్సిడెంట్ ఎలా జరిగింది, ఇవన్నీ చెప్పాలంటే కన్క్లూజివ్ ఎవిడెన్స్ కావాలి. అందుకని ఆయన ఏం చెప్పాడంటే ఇప్పటి వరకు ఉన్న పోస్ట్ మార్టం రిపోర్టు, వాళ్ళకి ఇంకా టాక్సికాలజీ, ప్యాథాలజీ రిపోర్ట్స్ రావాలి, ఎఫ్ఎస్ఎల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ విజయవాడ నుంచి రిపోర్ట్ రావాలి, అట్లాగే ఇంకొన్ని ఎంక్వైరీలు ఇంకా ఆన్గోయింగ్ ఉన్నాయి, అవన్నీ కన్క్లూడ్ అవ్వాలి. ఇవన్నీ అయినాక కానీ నేను కన్క్లూడ్గా చెప్పగలను, అయితే చెప్పగలను. ఇప్పటి వరకు అయితే ఇది ఒక అనుమానాస్పద మృతి 194 బిఎన్ఎస్ఎస్ సెక్షన్ కింద, ఇంతకుముందు 174 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద పెట్టేవాళ్ళు. ఇప్పుడు దాన్ని భారతీయ నాగరిక సురక్షా సంహిత కింద 194 కింద రాజానగరం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఇది ఇప్పటికీ అనుమానాస్పద మృతి. కన్క్లూజివ్గా ఇది యాక్సిడెంటా లేకపోతే హత్య అనేది పోలీసులు ఇప్పటివరకే అనౌన్స్ చేయలేదు. అయితే దీని చుట్టూ అనేక గందరగోళాలు ఉన్నాయి, డౌట్లు ఉన్నాయి, కాన్స్పిరసీ థియరీలు ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు ఎస్పీ నరసింహ కిషోర్తో దాదాపు ముందు రోజు 45 నిమిషాల పాటు మాట్లాడి దీని మీద ప్రజలకి విషయాలు తెలియజేయండి, లేకపోతే దీంట్లో గందరగోళాలు పెరుగుతున్నాయని ఆయన చెప్పడంతో ఐజీ వచ్చి నిన్న చెప్పారు. ఆయన బేసిక్గా ఏం చెప్పారంటే ఈ అబ్బాయి ప్రవీణ్ పగడాల హైదరాబాద్లో 11 గంటలకి 24న ఉదయం 11 గంటలకు బయలుదేరాడు. అక్కడి నుంచి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడారు. ఎందుకు బయలుదేరాడు, ఎక్కడికి బయలుదేరాడు అంటే రాజమండ్రికి బయలుదేరాడు. రాజమండ్రిలో ఆయన చర్చి లాంటిది కట్టిస్తున్నాడు, సొంత జాగా కొన్నాడు అక్కడ నామవరంలో కుమార్తె పేరుతో. సో దాన్ని అక్కడ ఆకాష్ అండ్ జాన్ అనే 2 వ్యక్తుల ద్వారా అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలని ప్లాన్ ఉంది. అక్కడ హౌసింగ్ బోర్డులో అద్దె ఇల్లు కూడా తీసుకున్నారు ఉండడానికి వెళ్ళినప్పుడు. ఆ పని కోసం ఆయన వెళ్తున్నారు. ఇది ఆకాష్, జాన్ అండ్ వాళ్ళ భార్య ముగ్గురికి తప్ప ఎవరికి కూడా ఆయన రాజమండ్రి వస్తున్నట్టు రాజమండ్రిలో కూడా ఎవరికి తెలియదు. సో ఈ క్రమంలో ఆయన 11కి తన రాయల్ ఎన్ఫీల్డ్ మీద బయలుదేరాడు మార్నింగ్ 11కి. ఆ తర్వాత చౌటుప్పల్కి 1:29 చౌటుప్పల్ దగ్గర విజువల్ దొరికింది. ఆ తర్వాత విజయవాడలో విజువల్ దొరికింది. విజయవాడ తర్వాత వాళ్ళకి విజువల్ అంటే విజయవాడ నుంచి మళ్ళీ బయటకు వచ్చి వేరే దీని దగ్గర గుట్టిపాడు వరకు వాళ్ళకి విజువల్స్ దొరకలేదు. సో అంటే గుట్టిపాడికి విజయవాడకి 65.4 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ విజువల్ ఉంది, కొవ్వూరు ఉంది, అలా ఉన్నాయి. సో ఈ విజయవాడలో ఆయన దాదాపు 3 నుంచి 4 గంటల పాటు మిస్ అయ్యాడు అనేది ఇప్పుడు ఆయన చెప్తున్నాడు. సో దీని నుంచి ఇప్పుడు రకరకాల థియరీలు పుట్టుకొస్తున్నాయి. సో 3 గంటలు విజయవాడలో ఈ ప్రవీణ్ పగడాల ఏం చేశాడు అంటే దానికి 2 రకాల ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ కౌంటర్, అంటే ప్రో అండ్ కాన్ అంటాం కదా. ఒక పోలీసులు అయితే మేమైతే ఏం చెప్పలేము, మేము ఇంకా ప్రైవేట్ సీసీటీవీలను కూడా పరిశీలిస్తున్నాం అక్కడ ఆ రూట్లో, అంటే ఇతను ఎక్కడికి పోయాడు ఏంటనేది మాకైతే ఇప్పటివరకు ఏం తెలియదు. ఎవరైనా తెలుసుంటే అంటే విజయవాడలో ఈయన ఎవరినో కలిసి ఉండాలి కదా, మామూలుగా అయితే కలిసి ఉంటే వాళ్ళు మాకు ఫోన్లు చేసి చెప్పండి అని ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. సో అంటే విజయవాడలో ఈ 3-4 గంటలు ఏం చేశాడనేది కీలకంగా ఉంది. కాబట్టి మేమైతే విచారిస్తున్నాం, మాకు ఇంకా ఆయన ఏం చేశాడనే దానికి సంబంధించి పూర్తి సమాచారం లేదు అనేది అశోక్ కుమార్ చెప్పారు. అయితే ఇప్పుడు దీని నుంచి రకరకాల థియరీలు వస్తున్నాయి. ఒకటి ఏంటంటే అంటే బీజేపీ బ్యాచ్ కావచ్చు, హిందుత్వ శక్తులు ఏంటంటే ముందు నుంచి చెప్తున్నది తను తాగి డ్రైవ్ చేశాడు, యాక్సిడెంట్ చేశాడు అనేది ఒక సింప్లిస్టిక్
కారణంతో వాళ్ళు చెప్పేస్తున్నారు. సో దానికి ఇప్పుడు ఇది ఉపయోగించుకుంటున్నారు. విజయవాడలో మనోడేం లేదు, వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి 3-4 గంటలు మంచిగా మజా చేశాడు, తాగాడు. అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరాడు. మందు దీంట్లో ఉన్నాడు కాబట్టి అతను యాక్సిడెంట్ చేశాడు అనేది వీళ్ళ వెర్షన్. ఈ అసలు యాక్సిడెంటే కాదు, హత్య జరిగింది అని చెప్పే వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడింది. అంటే ఇక్కడే విజయవాడలో చంపేశారు, విజయవాడలో చంపేసి ఈ బైక్ని అతని కాస్ట్యూము వేరే వాళ్ళకి వేసి, అతనిలాగా ఉన్న వాళ్ళకి బైక్ని అతని చేత నడిపించి అక్కడికి వేరే వెహికల్లో తీసుకెళ్ళి అక్కడ డెడ్ బాడీని వేసేసి యాక్సిడెంట్గా చేశారు. అక్కడ కెమెరాలు లేవు కాబట్టి ఆ ప్లేస్ని ఎంచుకొని అది చేశారు. అందుకని కొవ్వూరులో కూడా ఇతను బైక్ మీద వెళ్తున్న విజువల్స్ చూసినప్పుడు దీంట్లో సీసీటీవీలో అతను మా అన్నయ్య కాదన్న సొంత చెల్లెలు శ్రీదేవి అమ్మాయి పేరు, ఆమె చెప్తుంది. అట్లాగే చాలామంది ఆయనకి బాగా దగ్గర తెలిసిన వాళ్ళు కూడా అతని లాగా